నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అయితే అంటే అతి భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య సంధి కుదరట్లేదంట. ముఖ్యంగా టీడీపీ పార్టీలో నారా లోకేష్‌కి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మధ్య సంధి కుదరట్లేదంట. సో ఆ సంధి ఎందుకు కుదరట్లేదు? మరలా వీళ్ళు చీలిపోయే అవకాశం ఉందంటారు? కుదరట్లేదు హ్మ్. అంటే ఎలా చెప్తారు? హ్మ్. దానికి విట్నెస్ ఉండాలి, హ్మ్. లేదా కింద స్థాయి లీడర్లు రకరకాలుగా మాట్లాడినట్టు ఉండాలి, హ్మ్. లేదా వాళ్ళకి పొసగక రోడ్డు మీదకి ఎక్కి గొడవ పడడము, ఆర్గ్యూ చేసుకోవడమే అవ్వాలి. హ్మ్. ఏవైనా ప్రూఫ్స్ మీ దగ్గర ఉంటే హ్మ్. మళ్ళీ విడిపోతారా అనే స్థాయిలో మీరు క్వశ్చన్ అడగచ్చు. హ్మ్. అవేవి లేనప్పుడు ఎలా అడుగుతారు? అట్లా అడగడం వల్ల ఏమవుతుందంటే సోషల్ మీడియాలో ఇది ఒక రకమైన సోషల్ మీడియాలో లేనిది ఉండేది ఉండేది లేనట్టుగా రాస్తారా అనే అపోహ ఇప్పటికే ఎక్కువైంది. అపోహగా సార్ జనసేన నాయకులు వర్మ పైన దాడి చేశారు. వర్మ టీడీపీ వ్యక్తి దాడి చేసిన వాళ్ళు జనసేన వాళ్ళు. సో అంతటి పెద్ద అంత ఎమ్మెల్యే స్థాయి నాయకుడి మీద దాడి చేశారంటే డెఫినెట్‌గా ఏదో ఉంది వాళ్ళ మధ్య. బయటికి రాకుండా లోపల జరుగుతుంది అది. కదా, మీరు చూసినట్టే చెప్తున్నారు కదా. హ్మ్. బట్ వర్మ గారు మాత్రం నా మీద జన సైనికులు అయితే దాడి చేయలేదని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరు చేశారండి? మీరు చెప్తున్నారు జనసేనని, హ్మ్. కానీ మీరు కళ్ళకు కట్టినట్టుగా అడుగుతున్నారు. హ్మ్. కానీ వర్మ అనే వ్యక్తి హ్మ్. నాకు ఎవరో చేసి దాన్ని జన సైనికుల మీద నెట్టి మా మధ్యన రావడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అది చూడలేదా మీరు? హ్మ్. మీరు కళ్ళకు కట్టినట్టు జన సైనికులు మీ కళ్ళదటే వచ్చి వాళ్ళకి దాడి చేసినట్టుగా మాట్లాడతారే, అది కరెక్టేనా? హ్మ్. ఎంతవరకు కరెక్ట్ అది? హ్మ్. సో ఇవన్నీ ఏంటంటే ఖచ్చితంగా ఆధిపత్య ధోరణి ఉంటుంది, హ్మ్. కాదనట్లేదు. కానీ మీరు అడిగే విధానం ఎలాగుందంటే, నేను అక్కడే ఉన్నాను సార్, గోడ మీద కూర్చుని ఉన్నారు, హ్మ్. జన సైనికులు మాట్లాడుకుని అప్పుడే బయటికి వెళ్ళి ఆయన మీద దాడి చేశారు సార్ అన్నట్టు చెప్తున్నారు. హ్మ్. ఇది చేశారు వేరు, హ్మ్. చేశారు కదా సార్, మరి ఎవరు చేశారు సార్ అని అడుగుతున్నారు. హ్మ్. క్వశ్చన్ మీరే అడిగి ఎవరు చేశారు అడిగితే మనం ఎలా చెప్తాం? హ్మ్. కాకపోతే పొరపచ్చాలు అనేవి చిన్న చితక ఉంటాయి. హ్మ్. ఎందుకు? ఆధిపత్య ధోరణిలో భాగంగా ఇవన్నీ ఉంటాయి. హ్మ్. ఆయన అసలు మొదటి నుంచి కూడా ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా అనుకుని ఆయన మొదటి నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ కాకుండా ఇంకెవరికి ఇచ్చినా నేను రెబల్గా మారేవాడిని, నేను ఇండిపెండెంట్గా పోటీ చేసేవాడిని. బట్ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయన గురించి చాలా గొప్పగా విన్నాను కాబట్టి నేను ఓపెన్గా చెప్పాడు. ఆయన గొప్పగా విన్నాను కాబట్టి నేను యాక్సెప్ట్ చేశాను. సరే కదా అని నేను ఆయన కలవడానికి వెళ్తే ఆయన రివర్స్లో అన్నాడు. ఏమన్నాడంట? అరే నేనే మీ దగ్గరకు వద్దాం అనుకుంటున్నాను, మీరు నా దగ్గర రావడం ఏంటండి, ఇది బాగాలేదు, నేనే మీ దగ్గర రావాలి, మీరు మీరు అనుకున్నది నాకు ఇచ్చారు, నా కోసం ఇచ్చారు 2-3 ఇంటర్వ్యూల్లో. హ్మ్. అది గెలిచిన తర్వాత కూడా ఈయన దాన్ని కృతజ్ఞతా భావంగా ఈయన కూడా బికాజ్ ఆఫ్ వర్మ గారిని గెలవడానికి కూడా చెప్పాడుగా. హ్మ్. గెలిచిన తర్వాత మీరందరూ ఆదరించారు, నేనే టాలెంట్ అని కూడా అనలేదుగా. హ్మ్. ఎటువంటి వ్యక్తికి రాబోయే రోజుల్లో ఒక ఎమ్మెల్సీ గాను ఇంకేదో మనం ఇచ్చి సత్కరించుకోవాలని కూడా పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారుగా. ఎమ్మెల్సీ ఇవ్వలేదు కదా సార్. మొదటి ఎంపికలోనే ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు. ఇవ్వలేదు. అదే అంటున్నాను, అన్నారుగా సత్కరించుకోవాలి అని అన్నారని అంటున్నాను. మీరు అదే ఆగండి. హ్మ్. మీరు చాకచక్యంగా వర్మ గారు జన సైనికులు దాడి చేసిన ఎట్లా చేస్తారు? మీరు మీ దగ్గర ప్రూఫ్ ఉందా? హ్మ్. మీ దగ్గర బయట ఏమైనా ఉందా? హ్మ్. జన సైనికుల కార్యకర్తలు జన సైనిక జెండాలతో పాటు దాడి చేసినట్టుగా ఏమైనా ఉందా? హ్మ్. అది ఎట్లా మీరు మాట్లాడేస్తారు? అందుకే అంటున్నాను, సోషల్ మీడియాలో వచ్చే విషయాల మీద మీరు ఇలా మాట్లాడడం వల్ల రేపొద్దున ఏది నిజమో ఏది అబద్ధమో లేని క్లారిటీలోకి వెళ్ళిపోతున్నారు జనాలు. హ్మ్. మొన్న వచ్చిందిరా నిజమేనా అది? హ్మ్. తెలుసా మీకు? హ్మ్. హ్మ్. బయట టాక్ ఏంటి తెలుసా? అవునరా నేను కూడా మొన్న యూట్యూబ్ లో చూశాను, నిజమేనా అది? చూశాను, మళ్ళీ నిజమేనా అది అని క్వశ్చన్ ఎందుకు చేస్తున్నాడు సామాన్యుడు? హ్మ్. ఎట్లాంటి మాటల వల్లే, హ్మ్. ఎట్లాంటి టెలికాస్ట్ల వల్లే. హ్మ్. అది మనం అంత కరాఖండిగా మనం కళ్ళతో చూసినట్టుగా దానికి పక్క ఆధారాలు ఉన్నట్టుగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనే కొత్త కొత్త పదాలు వాడేసి దాన్ని మేము పక్కగా చూస్తున్నాం అన్నట్టుగా చెప్పకూడదు. హ్మ్. బట్ కూటమి 133 సీట్లు, కూటమిలో హైయెస్ట్ సీట్లు 133 సీట్లు టీడీపీ. హ్మ్. జనసేన గెలుచుకున్న స్ట్రైకింగ్ రేటు ఓకే, ఎందుకంటే జనసేన తక్కువ సీట్లలో పోటీ చేసింది, బీజేపీ కోసం త్యాగం చేసింది, లేదా టీడీపీ కోసం కాంప్రమైజ్ అయ్యింది, ఇవన్నీ ఉన్నాయి. హ్మ్. ఆ తలనొప్పి అంతా పవన్ కళ్యాణ్ గారే పడుతున్నాడు, హ్మ్. పడాలి కూడా. హ్మ్. మరి బాబు ముందు గవర్నమెంట్ రానివ్వండి, మనకు పోలింగ్ ఏజెంట్లు కానీ, కౌంటింగ్ ఏజెంట్లు కానీ, లేదంటే అసెంబ్లీలో వ్యవహరించే తీరు కానీ, పోర్ట్ఫోలియో శాఖలు ఎట్లా పని విధానం, మంత్రిత్వ శాఖలు ఎలా నడిపించాలి, ఇవేవి మనకు తెలియదు. మన దగ్గర నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు, ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా గతసారి వైసీపీలోకి వెళ్ళిపోయాడు. ఎట్లా? మనం అందుకు టీడీపీ లాంటి సీనియర్ పార్టీతో, చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవజ్ఞ నాయకుతో కలిసి పనిచేయడం వల్ల ఈ అనుభవం గెయిన్ చేసుకొని నెక్స్ట్ రాబోయే రోజుల్లో మేబీ మనం గవర్నమెంట్ ఫామ్ చేస్తామేమో అనే స్థాయిలోనే అదే ఆలోచనతోనే ముందుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్.
కదా. మరి అలాంటప్పుడు కొద్దిగా ఈ టీడీపీకి అంత ఫ్లో ఉందిగా, బాగా గెలుచుకొచ్చిందిగా. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కూడా కీలక పాత్ర పోషించింది వైసీపీ ఓడిపోవడంలో, అవునా కాదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధి విధానాలు కూడా చాలా రాంగ్ స్టెప్ల వల్ల కూడా బాగా పతనం అయింది, అది వేరే విషయం. సో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఒక్కసారిగా గ్రాఫ్ పెరిగిపోయిందిగా టీడీపీది. అది చాలా ఎంత రేషియో, ఎంత తేడా ఉంది, ఆల్మోస్ట్ ఆల్ 1:6 రేషియో ఉంది, అంతేనా. మరి అలాంటి సందర్భాల్లో టీడీపీకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కాకపోతే ఇక్కడ మళ్ళీ ఎట్లాగైనా దీన్ని విడగొట్టాలి, గవర్నమెంట్ పడగొట్టాలి, లేదంటే చీల్చాలి అనుకునే దృక్పథంతో ఉన్నప్పుడు ఖచ్చితంగా కమ్యూనిటీ ఫీలింగ్ తీయచ్చు, క్యాస్ట్ ఫీలింగ్, లేదా మాది ఈ పార్టీ మాకు ఇన్ని ఉన్నాయని చెప్పొచ్చు, మీరు తొక్కలో మీరు ఏం చేశారా అనుకోనొచ్చు, రకరకాలుగా వస్తాయి మాటలు. ఎప్పుడు వాడికి ఇంపార్టెన్స్ తగ్గినప్పుడు, ఒక వేదిక మీద టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు కూర్చున్నప్పుడు టీడీపీ వాళ్ళ మీద ఉన్నారు, జనసేన వాళ్ళ కింద ఉన్నారు అని అంటే అప్పుడు జనసేన వాళ్ళకి ఎక్కడో చివుక్కుమంటుంది. మా నాయకుడు త్యాగం చేయబట్టే కదా మీకు అయింది, మా నాయకుడు కష్టపడి బలంగా బీజేపీతో పోట్లాడి ఎలాగైనా బీజేపీని ఒప్పించి టీడీపీని అందులో కలపబట్టే కదా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పుతున్నారు అంటాడు వాడు. మరి మాకంత క్రేజ్ ఉంది, అంత అనుభోగ్యుడు కాబట్టే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మాకు కావాలనే బీజేపీ జనసేనది వాడుకుంది అని అంటారు టీడీపీ వాళ్ళు. ఎవరి వెర్షన్ కరెక్ట్ అంటారు? ఎవరి వెర్షన్ లో వాళ్ళది కరెక్ట్. కాకపోతే కూటమి అన్నాక కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు పొరపచ్చాలు ఉంటాయి, అది సామరస్యంగా తీసుకెళ్లాలి. కీలకమైన నాయకులు ఎవరున్నారో వాళ్ళు టంగ్ స్లిప్ అవ్వకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. లోకేష్ గా అదేం లేదు. మీరు అనుకుంటున్నారు ఇప్పుడు ఈ మధ్య నేను కొంతగా విన్న వాటి అంటే లోకేష్ వారి యొక్క వర్గము తర్వాత పవన్ కళ్యాణ్ గారి వర్గం కొంచెం విభేదాలు ఉన్నాయి. అట్లాంటి లోకేష్ అందరూ చూస్తుండగా ఆయన కాలు మీద పడి ఆశీర్వాదం తీసుకున్నాడుగా ప్రమాణ స్వీకారం రోజు. లేదంటే నేను మీకన్నా సీన్, నేను ముందు నేను మంత్రిగా కూడా చేశాను అనే బిల్డప్ ఇవ్వలేదుగా. సో అట్లాంటివి ఎవరో ఒకరు క్రియేట్ చేసింది. జన సైనికులే వర్మ గారిని అటాక్ చేశారు, ఆ లోకేష్నే వర్మ గారు లాంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ అటాక్ చేశారు. ఇవన్నీ సోషల్ మీడియాలో కథనాలు. అందుకే చెప్తున్నాను కదా, ఇవాళ రేపు ఇట్లాంటి కథనాలు రావడం వల్ల మొన్న అక్కడ చూశాను నిజమేనా అని అడిగే పరిస్థితి వస్తుందని చెప్పాను కదా. అందుకు మనం క్లారిటీ లేకుండా, విట్నెస్ లేకుండా మనం వేసే ప్రశ్న కానీ మనం ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ కానీ క్లారిటీ లేకపోతే నమ్మకాలు పోతాయి. అది సో అటువంటివి ఏమీ లేదు. ఉండొచ్చు, చిన్న చితగా ఉండొచ్చు. ప్రస్తుతానికైతే అంతగా రాజుకోలేదని నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ.